తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి జూలై 16వ తారీఖు దాకా మిథున రాశిలో ఉంటారు. జూలై 17 నుంచి మనకి కర్కాటక రాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఈ మాసం అంతా ఉంటారు. నెక్స్ట్ రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ఉంటారు. శని వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే బుధుడు వచ్చి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి ఈ శుక్రుడితో పాటే సింహరాశిలో ఉంటారు. సో ఇవండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఈ స్థానాల్లో ఉంటారు. ఇక 4వ రాశి అయిన కర్కాటక రాశి. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశి అంటేనే మనకి చంద్రుడు స్వస్థానంలో ఉంటాడు. చంద్రుడు అంటే మాతృకారకుడు, బుద్ధికారకుడు, మనస్కారకుడు కూడా. సో మనసు బుద్ధి చాలా బాగుంటుంది వీరికి. అలాగే తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉంటుంది. తల్లి అంటే ప్రాణం కూడా వీళ్ళకి. సో ఇది కాకుండా ప్రతి గ్రహానికి శత్రువు ఉంటాడు, కానీ మనకి చంద్రుడికి ఎవరు శత్రువులు లేరండి. సో అజాత శత్రువు లాంటి వాళ్ళు అన్నమాట కర్కాటక రాశి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎవరు శత్రువులు ఉండరు. వీరు ఎవరికైనా సరే జనాలకి సహాయ సహకారాలు చేస్తూనే ఉంటారు. ఈ రాశి వారికి ఏంటంటే కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాశిలో గురువు ఉచ్చస్థానంలో వచ్చాడు. అంత గురుబలం లేదనే మనం అనుకుంటారు సాధారణంగా. కానీ ఆ రాశిలో మటుకు కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానంలో ఉంటారు కాబట్టి 60% గురుబలం ఉందండి. ఈ రాశి వాళ్ళు మెయిన్గా దైవ దర్శనం చేసుకోవడం, తీర్థయాత్రలు చేయడం, గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, గోల్డ్ కొనడం, అలా ఇంట్లో ఏమైనా శుభకార్యాలు ఉంటే చేయడం, విందు వినోదాల్లో పాల్గొనడం, దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం. కర్కాటక రాశి వారికి మెయిన్గా గురువు ఉచ్చలో ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సాధారణంగా చాలామంది అంటే మన హిందువులకు మెయిన్గా మటుకు కాశీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి. సో గంగా స్నానం చేయడం అనేది మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో హిందువులకి మెయిన్గా కాశీ విశ్వేశ్వరుని దర్శించడం అలా. సో ఈ గురుబలం ఉన్నప్పుడే అంటే మన రాశి నుంచి 2 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11వ స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు ఒక సంవత్సరం కాలం పాటు అక్కడే ఉంటారు. కాబట్టి ఆ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కాశీ వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గంగా స్నానం చేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి మటుకు బాగా ఉంది. ఎందుకంటే గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి అంటే కర్కాటక రాశి 2, 5, 7, 9, 11 లేకపోయినా రాశిలోనే ఉన్నా కూడా ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు. గురువు ఉచ్చలో ఉన్నాడంటే ఖచ్చితంగా మొత్తం ఇండియా అంటే భారతదేశం అంతా కూడా గుళ్ళు గోపురాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ సంవత్సరం అంటే ఇంకా కొత్త గుళ్ళు కట్టడం, అలాగే పాత గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగు చేయడం. సో దాని పక్కన ఏవైతే ఉన్నాయో అన్నీ సరిగ్గా ప్లేసెస్ లేకపోయినా అవన్నీ కూడా అద్భుతంగా జరగడం ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చండి. సో మెయిన్గా ఈ గురుబలం ఉండడం వల్ల వీరికి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ఎందుకంటే దైవబలం ఎప్పుడైతే ఉంటుందో ఎక్కువసేపు కష్టపడకుండా పనులన్నీ జరుగుతాయని చెప్పుకోవచ్చు. సో వీరు ష్యూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిని వహించకండి. అలాగే ఆరోగ్యం ఆయుష్ బాగుంది. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ట్రావెలింగ్ కూడా ఎక్కువగా చేస్తారు. అనవసరంగా డబ్బులు మటుకు ఎవరికి ఇవ్వకండి. ఇస్తే ప్రస్తుతం తిరిగి వచ్చే సూచనలు కనిపించట్లేదు. అలాగే ద్వితీయ స్థానంలో మనకి కేతు ఉన్నాడు, అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి అష్టమ స్థానంలో రాహు ఉన్నది ఏంటంటే కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే మంచిది. ఎందుకంటే అష్టమ స్థానం అనేది ఆయుష్ స్థానం, యాక్సిడెంట్ స్థానం, మనకి మరణ స్థానం, ఇవన్నీ కూడా 8th హౌస్ అన్నమాట. డిలేస్ ఇవన్నీ ఏమైనా పనులు డిలేస్ అన్నీ కూడా అష్టమ స్థానం అన్నమాట. కాబట్టి వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అలాగే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు. సాధారణంగా ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం అన్నమాట. సో మౌనంగా ఉండడం ఉత్తమం డిసెంబర్ దాకా. తర్వాత రాహుకేతులు మారిపోతారు కాబట్టి అప్పటి నుంచి బాగుంటుందని చెప్పుకోవాలి. ప్రమాదాలకు అవకాశం ఉందండి. ఎందుకంటే అష్టమ స్థానంలోనే మెయిన్గా అష్టమం అనేది ఆయుష్ స్థానం, యాక్సిడెంట్ స్థానం, మరణ స్థానం. అలాంటి స్థానంలో రాహు ఉన్నాడు. రాహు ఇవన్నిటికి కారకుడు కూడా అన్నమాట. కాబట్టి మనం వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే డిసెంబర్ 5 దాకే ఉంది. డిసెంబర్ 5 తోటి ఈ రాహు కేతులు ఇద్దరు కూడా మారిపోతారు ఆ స్థానాల నుంచి. వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం, అలాగే మాట కూడా కొంచెం అదుపులో పెట్టి మాట్లాడడం, మౌనంగా ఉండడం బెస్ట్. అలాగే మన వెహికల్ కూడా ఎవరికైనా ఇచ్చినా కూడా ఆ వెహికల్ కూడా యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు అన్నమాట. కాబట్టి ఎవరికి కూడా వెహికల్ ఇవ్వకండి దయచేసి. సో ఇలా చేస్తే కనుక మనం డిసెంబర్ 5 దాకా ఇలా మనం జాగ్రత్తగా ఉంటే కనుక వెహికల్ యాక్సిడెంట్స్ నుంచి మనం బయటపడవచ్చు. వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే మెయిన్గా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోలేదు. ఎందుకంటే వ్యాపారస్తులకు మెయిన్గా కావాల్సింది
గురుబలం పరిపూర్ణంగా ఉండాలంటే ఎంత గురువు ఉచ్చస్థానంలో ఉన్నా కూడా 50% రిజల్ట్ ఇస్తాడు. అక్కడ మన రాశిలో ఉన్నాడు కాబట్టి. కాబట్టి కొత్త వ్యాపారం ఏం స్టార్ట్ చేయకండి, ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళకండి. ఉన్నది ఏదైతే ఉందో అది జాగ్రత్తగా నడిపించండి. ఎక్కువ క్రెడిట్స్ కూడా ఇవ్వకుండా కనుక వ్యాపారస్తులు కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఈ మాసం మెయిన్గా పరిహారాలు వచ్చేసి అష్టమ స్థానంలో రాహునందుకు అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు వీలైతే కనుక దుర్గాదేవి అష్టోత్తరం చదివితే మంచిది. అలాగే వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక అమ్మవారికి అభిషేకంగా అర్చన కానీ చేయిస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. వీలైతే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే వీలైతే స్కందగిరి టెంపుల్ అని ఉందండి ఇక్కడ సికింద్రాబాద్ పద్మనాభ నగర్లో. అక్కడ మీ పేరు నక్షత్ర గోత్రనామంతో హోమం మరియు అభిషేకం చేస్తే కనుక ఎలాంటి దోషాలన్నా కూడా తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.